చిలకడ దుంప బచ్చల కూర వడలు మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చిలకడ దుంప బచ్చల కూర వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది నా వంట, నేను చేస్తున్నాను, మీరు నేర్చుకోండి. రెడీయా? రెడీ. ఓకే, సో కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మినప్పప్పు ఉంది కదా నానబెట్టింది, ఇది మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను. ఓకే. చాలు. రెడీ. సో ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా స్పైసీగా తింటావా నువ్వు? సరే, అయితే పచ్చిమిర్చి అలాగే సాల్ట్ కూడా వేసేస్తాను దీనికి సరిపడా. అలాగే కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్కలు. అల్లం వేస్తేనే ఆ స్మెల్ బాగుంటుంది. అలాగే కరివేపాకు. అసలు ఎనిమిది చిలకడ దుంప. ఇదేదో వెరైటీగా ఉంది, ఫస్ట్ టైం నేను చిలకడ దుంపతో వడలు. ఒకసారి ట్రై చేసాను, చాలా బాగా వచ్చింది. అంటే బేసికల్ గా చిలకడ దుంప బాగుంటుంది, దీంతో కలిపితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఉడికించిన బంగాళదుంప ఒకటి. ఆలు వేసుకుందాము. ఆలు కూడా ఇలాగా మెత్తగా చేత్తో స్మాష్ చేసేసుకుని. ఇప్పుడు అసలైందనమాట పచ్చల ఆకు. చక్కగా గ్రీన్ గ్రీన్ గా కనిపిస్తూ, అలాగే మధ్య మధ్యలో పంటికి తగులుతూ బాగుంటాయి ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర. అంతే, కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. ఓకే, నూనె వేడైంది. నూనె కూడా వేడైంది. నా పొంగు వస్తుంటే ఫీలే వేరు కదా. అవును. ఓకే, రెడీ అయిపోయే వడలు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. బచ్చల కూర వేసారు కాబట్టి. చూసారు కదా, నా స్వహస్తాలతో చేసిన వేడి వేడిగా చిలకడ దుంప బచ్చల కూర వడలు రెడీ అయిపోయాయి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చిలకడ దుంప బచ్చల కూర వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన చిలకడ దుంపలు 2, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన బచ్చల కూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చిలకడ దుంప బచ్చల కూర వడలు తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మినప్పప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉడికించిన చిలకడ దుంప, ఉడికించిన బంగాళదుంప, తరిగిన బచ్చల కూర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి చేత్తో వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప బచ్చల కూర వడలు రెడీ.